Find the mean proportion of square root of 0.14 into 2.24. 2.14 అంటే 14, ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. క్వశ్చన్ 7 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది అవుతుంది, ఇది అవుతుంది, రైట్. 7 ఇది కాట్లేదు, ఇది అవుతుంది, ఇది కాట్లేదు, ఇది కాట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? 0.56 ఉంది. ఇక్కడ మనం అప్రాక్సిమేషన్ వేసుకుంటే రైట్ 0.14 ఇంటూ 2.24, 4 4s are 16. అంటే ఆన్సర్ని స్క్వేర్ చేస్తే నాకు ఎంత రావాలి? 6 రావాలి. 6 ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 224/100 ఇంటూ 14/100 అని అనుకుంటే ఇదేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 56 ఇంటూ 14/10⁴ అంటే 56 స్క్వేర్కి అండర్ రూట్ బై 56/100 అంటే 0.56. ఇలా చూసినా మీకు ఆన్సర్ వస్తుంది, ఇలా చూసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఈ 3 ఆప్షన్స్ ఎగిరిపోయాయి. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 0.03, 0.03 అంటే 3 ఇంటూ 10⁻⁻2 ఇంటూ 3 ఇంటూ 10⁻⁻4 అంటే 3 బయటికి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 10⁻⁻6 అంటే 3 ఇంటూ 10⁻⁻3 అంటే డాట్ తర్వాత థర్డ్ డిజిట్ 3 ఉండాలి. 0.003, 0.003. చూడంగానే మనకు కొన్ని ఆప్షన్లు ఎగిరిపోయాయి. 33లో 11 ఉంది, 11కి సంబంధించి ఇన్పుట్ ఏం లేదు. 13 ఆన్సర్లో 13కి సంబంధించి ప్రైమ్ నెంబర్ ఉంది, క్వశ్చన్లో 13కి సంబంధించి ఏం లేదు. ఇది ఇక్కడ మనకు మొత్తము డాట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి, ఇక్కడ డాట్ తర్వాత 4 డిజిట్స్ ఉంది, డాట్ తర్వాత 4 డిజిట్స్ ఉంది. ప్రైమ్ నంబర్ చూసుకుంటూ వెళ్తే చాలా ఈజీ సార్. వాట్ ఈజ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.21 ఇంటూ 0.09 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16 ఇంటూ 0.36. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్. 0.16 క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్ చేద్దాం. 1.21 అంటే 11కి సంబంధించి, లవంలో 11కి సంబంధించి ఉంది, ఇక్కడ లవంలో 13 ఉంది, ఇది కానే కాదు. ఇది 13 ఉంది, కానే కాదు. హారంలో 13కి సంబంధించి ఏ నెంబర్ లేదు, ఇది కూడా కానే కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 11:8. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? ఏం సాల్వ్ చేయకుండా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వచ్చింది. 1.21 121 అంటే 11 స్క్వేర్. క్వశ్చన్లో లవంలో 11కి సంబంధించి ఉండాలి, సిలో లేదు, బిలో లేదు. ఆన్సర్ హారంలో 13కి సంబంధించి కనబడుతుంది, 13కి సంబంధించి ఏమీ కనబడట్లేదు నాకు. ఇక్కడ 16 13తో డివైడ్ కావట్లేదు, 36 13తో డివైడ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 11:8. నెక్స్ట్ 30 అనేది 30 అనేది మీన్ ప్రపోర్షన్ అట స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ఇంటూ ఏ. 18 ఏకి మధ్య అనుపాతం ఏంటి సార్? స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ఇంటూ ఏ. నవ్వు ఇక్కడ చూడండి సార్, స్క్వేర్ రూట్ ఆఫ్ 30 స్క్వేర్ చేస్తే 900, 900 ఈజ్ ఈక్వలెంట్ టు 18 ఇంటూ ఏ. ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 50, ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 50, ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 50. సార్ మీరైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారు సార్? చూడంగానే 40 ఎగిరిపోయింది, 60 ఎగిరిపోయింది. ఎలా సార్? ఏ అనేది 40 కనుక అవుతే రైట్ హ్యాండ్ సైడ్ 4 తోటి డివైడ్ అవుతుంది, 30 అనేది 4 తోటి డివైడ్ కావట్లేదు, 4తో డివైడ్ కావట్లేదు. 60 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది, రైట్. 60 అనేది 4తో డివైడ్ అవుతుంది, 30 అనేది 4తో డివైడ్ కావట్లేదు. 45 కనుక వేసుకుంటే 18లో డిజిటల్ సమ్ 9, 45లో డిజిటల్ సమ్ 9, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉండాలి, నాకు 3 ఉంది, కానే కాదు.
అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, 30 ఈజ్ ఈక్వలెంట్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ఇంటూ ఏ. ఏ గనక 40 అయింది అనుకోండి, ఇది 4తో డివైడ్ అవుతుంది. ఇన్సైడ్ 4తో డివైడ్ అవుతుంది, అవుట్ సైడ్ 30 4తో డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 18 ఇంటూ 40 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 720 వస్తుంది సార్. అది అసలు న్యాచురల్ నెంబరే ఇవ్వట్లేదు. 18 ఇంటూ 60 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అండర్ రూట్. అండర్ రూట్లో ఎప్పుడు నంబర్ ఆఫ్ జీరోస్ ఈవెన్ నంబర్ ఉండాలి, రైట్? 18 ఇంటూ 40 అంటే ఒక జీరో ఉన్నది, అది పర్ఫెక్ట్ స్క్వేర్ గానే కాదు కాబట్టి పోయింది. 60 అది కూడా కానే కాదు. 18 డిజిటల్ సమ్ 9, 45 డిజిటల్ సమ్ 9 అంటే బయట మనకు 9 రావాలి, కానీ 30 డిజిటల్ సమ్, రైట్? 9 కాదు. అందరికీ లాజిక్ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ అర్థమవుతుందా సార్? మనం టెక్స్ట్ బుక్ మెథడ్స్ కాకుండా మ్యాక్సిమంగా నోటి లెక్కలతోటి చేసే ప్రయత్నము చేస్తున్నాము. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. అందరూ దయచేసి రిప్లై చేయండి. ఎవ్రీబడి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద కామెంట్స్. ఎనీ డౌట్స్? 35 ఈజ్ ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 25 and x. 35 is square root of 25 into x. 35లో 7 ఉన్నది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7తో డివైడ్ అవుతుంది, అంటే లోపట కూడా 7తో డివైడ్ అయ్యేది ఉండాలి. 7 అంటే 48 కాదు, 47 కాదు, 46 కాదు. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 49. అందరికీ లాజిక్ క్లియరా సార్? మీన్ ప్రపోర్షన్ ఆఫ్ మధ్య అనుపాతం స్క్వేర్ రూట్ ఆఫ్ 17 ఇంటూ సంథింగ్ నాకు ఎంత రావాలి? 51 రావాలి. 51 రావాలి. నా ఇక్కడ చూడండి సార్, 51 అనేది 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 రావాలి అని అంటే స్క్వేర్ రూట్లో 9 రావాలి. ఎన్ అనే దాని యొక్క ఎన్ 9తో డివైడ్ అవ్వాలి, అంతే కదా సార్? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ 3 కదా, రైట్? ఆన్సర్ ఎన్ డిజిటల్ సమ్, ఆన్సర్ ఎన్ డిజిటల్ సమ్ 9 రావాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 153. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 153. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా?